ఎండి గారిని నేను అడిగే దాంట్లో మనోహర్ గారిని నా రిక్వెస్ట్, ఎండి గారితో ఈ సమాచారం ఇప్పించమని. 2017 జూలైలో అని నాకున్న సమాచారం ఎవరో నాకు చెప్పారు. 2017 జూలైలో మచిలీపట్నం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, గిడ్డంగుల సంస్థ, దానిలో సుమారుగా ఒక 100 టన్నులు షార్టేజ్ వస్తే డబ్బు కట్టించుకున్నారా, ఎవరి మీదన్నా కేసు కట్టారా? మరొక సమాచారం కూడా నాకు కావాలి, ఇప్పించి పెట్టండి. నేను వేడుకుంటున్నాను మనోహర్ గారిని. 2017-18 సంవత్సరాల్లో 2017-18 సంవత్సరాల్లో ప్రస్తుత క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు, ఆయనే రైస్ మిల్ ఓనరు, ఆయన పేరు మీదే రైస్ మిల్ లైసెన్స్ ఉంది. వారికి పంటలు మొదలయ్యేది నవంబర్ 15-20 తారీఖు నుంచి కృష్ణా జిల్లాలో కోతలు బిగినవుతాయి. వెస్ట్ గోదావరిలో అయితే కొంచెం అక్టోబర్ ఆఖరు నవంబర్ ఫస్ట్ వీక్లో బిగినవుతాయి. ఈస్ట్ వెస్ట్లో, కృష్ణాలో నవంబర్ 15-20 నుంచి బిగినవుతాయి. ఆ మంత్రి గారి మిల్లుకి నవంబర్ ఆఖరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 మాసాల్లో ప్రభుత్వం ఆయనకి ధాన్యం రైతుల దగ్గర కొని అప్పచెప్పితే, మళ్ళీ అక్టోబర్ నవంబర్ కూడా, నవంబర్ దాకా అంటే మళ్ళీ కోతలు వచ్చేసినాయి. అప్పటి వరకు కూడా బియ్యాన్ని అప్పచెప్పకపోతే అప్పుడున్నటువంటి ఒక నికార్సైన జాయింట్ కలెక్టర్, మంత్రి అని కూడా చూడకుండా ఆ మంత్రి గారి బ్యాంక్ గ్యారంటీలు ఫోర్ఫీట్ చేశారు. అంటే ఆయన ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీల్ని నగదుగా ప్రభుత్వ ఖాతాకి జమ చేసుకున్నారు అని చెప్పి అంటున్నారు. నేను ఆ సమాచారాన్ని అడుగుతాను, కొద్దిగా అది ఇప్పించి పెట్టండి. అవునా కాదా, నిజమా కాదా, అది తప్పుడు ఆరోపణ, నాకు ఇప్పించి పెట్టండి. ఒకవేళ అది నిజమైతే ఆ మంత్రి గారి మీద కేసు ఎందుకు కట్టలేదు? పోనీ పెనాల్టీ వేశారా? పెనాల్టీ కూడా వేసిన ఏదైనా ఈ సమాచారాన్ని ఇమ్మని, అలాగే నేను అడిగే ప్రతిదాన్ని ఎండి గారితో చెప్పి సమాచారం ఇప్పించి పెట్టమని చెప్పని, ఈ రాష్ట్రంలో ధర్మాన్ని, న్యాయాన్ని 4 పాళ్లలో నడిపే ప్రయత్నం చేస్తూ అధర్మాన్ని, అవినీతిని కోకటి వేళ్లతో పీకేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనోహర్ గారికి మరీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి రాజకీయ కక్ష లేదు, కేవలం విధి నిర్వహణ మాత్రమే. వారు కూడా చెప్పారు, అన్ని నాతో కొంతమంది మిత్రులు చెప్పారు, మా కార్యకర్తలు అడుగుతున్నారు ఇంకా పేరు నాని కానీ లోపల వేయలేదండి, ఇంకా లోపల వేయలేదంటే అని చెప్పని. బియ్యం నేను అమ్మేశానని, అవినీతి చేశానని అంటే ఒక చిన్న, ఒకసారి మీరు కూడా ఆలోచించేయమని సామాన్యుల్ని. ఇక ఏదో అన్న సామెత అంటారు, చెమటోడి ముందు శంఖం ఊదినట్టుగా ఇక రాజకీయాల్లో నన్ను వ్యతిరేకించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, పనిగట్టుకుని నన్ను నా వ్యక్తిత్వాన్ని కైమా కొట్టుదామని ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంక నేను చెప్పేది ఏముంటుంది, సామాన్యులకి మాత్రం, సామాన్య ప్రజలకి నేను ఒకసారి ఆలోచించమని అభ్యర్థిస్తున్నాను. సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ గారే ఎక్కడో చెప్పినట్టుగా నేను విన్నాను. 40 రూపాయలకి ప్రభుత్వం తయారు చేసిన బియ్యాన్ని రేషన్ షాపుల దగ్గర నుంచి కొంతమంది మాఫియా వాళ్ళు, బియ్యం మాఫియా వాళ్ళు 20 రూపాయలకి, 22 రూపాయలకి, 23 రూపాయలకి ట్రాన్స్పోర్ట్తో సహా కలిపి అప్పచెప్తున్నారు అని చెప్పని చెప్తున్నారు. ఇంకొక మంత్రి గారు ఏం చెప్పారంటే, ఇది ఆ ప్రభుత్వంలో నుంచి కూడా జరిగింది, అప్పుడే జరిగింది ఇది అని చెప్పని మాట్లాడారు. నేను అడుగుతున్నాను, 20కి, 22కి, 23 రూపాయలకి మార్కెట్లో రేటు ఉందని చెప్పినప్పుడు, ఒకవేళ నేను తప్పుడు పని చేసి నేను అమ్మితే ఎంతకు అమ్ముతాను? అంటే నేను 3 సార్లు ఎమ్మెల్యే చేసినోడిని, ప్రభుత్వ రూల్స్ ఇవన్నీ తెలిసినోడిని, ప్రభుత్వంలో
ఒక దగ్గర దగ్గర 2 సంవత్సరాలు 9 మాసాలు మంత్రిగా చేసినోడిని. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలీదా? మంత్రిగా ఉన్నప్పుడు ఇది ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే బల్ల కింద చేయి పెట్టినోడిని, తప్పుడు తనంగా డబ్బులు సంపాదించినోడిని, ఆలోచన కూడా లేనోడిని. దీనికా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నా శ్రీమతి గారి దగ్గర వసూలు చేసిన డబ్బు కేజీ ఎంత పడిందో తెలుసా అండి? 94 రూపాయలు. కేజీ బియ్యం 94 రూపాయల చొప్పున వాడు వసూలు చేశారు. ఇవన్నీ తెలీదా?